హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదండి, టైం అయింది వచ్చే టైము. ఇంకా అందుకని ఇంకా మా వారు పావురాలు వదిలేస్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను అనమాట. ఏ వీడియోస్ తీయట్లేదండి, కొంచెం నీరసంగా ఉంటుంది. డైమండ్ వజ్రం, డైమండ్ ఇది వజ్రం. వీనూరు వజ్రాలు అవి పార్లమెంట్ అయ్యింది. మా వారికి పావురాలంటే పిచ్చండి. వాళ్ళ తాతయ్య కాలం నుంచే వస్తుంది ఈ పావురాల అలవాటు. అందుకే ఈయనకుండి, మా మావయ్యకు ఉంది, తర్వాత ఈయనకుంది, మా బావగారికి ఉంది ఈ పావురాల అలవాటు. ఇంకా ఎంత వదిలించుకోవాలన్నా దాన్ని వదులుకోలేకపోతున్నాడండి. ఇంకా ఏ వీడియోస్ తీయట్లేదండి, ఇంకా ఆయన ఇంట్లో ఉండి పని చేసుకుంటున్నాడు, కొంచెం బాగోట్లేదని. అందుకే ఏ వీడియోస్ తీయట్లేదండి. ఇవాళ మాతో ఓన్లీ పావురాలు వాటి గురించి వీడియో అండి. ఇవాళ ఇట్లా ఇంకా వదిలితే ఇంకా అవి రెక్కలతో అలా స్వేచ్ఛ వచ్చినట్టుగా ఇంకా అవి చూడండి ఎలా కొట్టుకుంటూ తిరుగుతున్నాయో. వీటికి ఒక అలవాటు ఉందండి, ఎప్పుడు నైట్ వేసేవాడు కదా మేత. ఈ 2 రోజుల నుంచి మా వారు మార్కెట్కి వెళ్ళక 4కి అట్లా వదులుతున్నాడండి. అప్పుడు తినట్లేదు. 7-7:30 అయితే అప్పుడు తింటున్నాయి అన్నమాట ఇవి. అప్పటి వరకు వీటిలంతే చూస్తూ ఉంటున్నాడండి, అదే అంటున్నాడు. ఇవి నైట్ తినడం అలవాటు అయ్యి ఈవినింగ్ సాయంత్రం పూట తినట్లేదని చెప్పి అంటున్నాడు అనమాట. వీటికి కూడా కొన్ని అలవాట్లు ఉంటాయండి. మా వారు నీళ్ళు పెడితేనే వాటర్ తాగుతాయండి, లేకపోతే తాగవి ఇవి. కొన్ని అలాంటివి ఉన్నాయి. నేను ఇదివరకు నీళ్ళు పెట్టేటప్పుడు నన్ను కొట్టేవన్నమాట, పెట్టి కొట్టే రెక్కలతో. అందుకే నేను నీళ్ళు పెట్టడం మానేశానండి మధ్యాహ్నం పూట. లేకపోతే మార్కెట్కి తను వెళ్ళినప్పుడు నేనే మధ్యాహ్నం పూట నీళ్ళు పెట్టేదాన్నండి. కొన్ని తాగేవి, కొన్ని మాత్రం అసలు ముట్టేవి కాదు. అసలు వెళ్ళి పెట్టేటప్పుడు వాటర్ పెట్టేటప్పుడు నన్ను రెక్కలతో పెట్టి కొట్టడం, పొడవటం అలా చేసేయండి. ఇంకప్పటి నుంచి నేను మానేసేసాను అనమాట. వీటికి కూడా అలా ఉన్నాయన్నమాట. మా వారే పెట్టాలి, ఇవి తాగాలి, అలా అన్నమాట. ఏంటో కానీ ఎలా చెప్పాలంటే కొందరికి మనం ఎంత బాగా చేసినా, వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉన్నా, ఎంత మాట్లాడినా అప్పుడప్పుడు వాళ్ళ బుద్ధులు బయటకు వస్తాయి అన్నమాట. నేను మా అయిన వాళ్ళ గురించి చెప్తున్నానండి. మనం ఎంత మన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి చెప్పుకుంటే అది వాళ్ళకి చులకనైపోయామన్నమాట. వాటిని చులకనగా చూస్తూ మాట్లాడుతున్నారు. ఏంటో అనుకొని మనం మాట్లాడుతుంటే వాళ్ళకి చులకనైపోతున్నాం. అందుకే దయచేసి మన ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోకూడదండి. చెప్పుకుంటే వాళ్ళకి మనం చీప్ అయిపోతాం అన్నమాట. నేను మాత్రం అదేనండి తెలుసుకున్నాను. దయచేసి మీరు కూడా ఎవరికి చెప్పుకోవద్దండి. ఎంతటి క్లోజ్ వాళ్ళైనా సరే చెప్పుకోవద్దు. ఇంకా పాప స్కూల్ నుంచి ఇంకా రాలేదండి, చూస్తున్నాను అనమాట. చూస్తూ ఉండండి మా వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ఒక లైక్ అయినా కొట్టండి ప్లీజ్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు ఫ్రైడే రోజు కాబట్టి మీరు ఇంట్లో ఏం కర్రీ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనేం చేశానంటే ఎగ్ కర్రీ చేశానండి. ఇంకా పాపకి ఇంకా లంచ్ బాక్స్ అదే పెట్టేసేసాను. ఇంకా చాలా ఉండాలండి మా పావురాలు, చాలా తగ్గిపోయినాయి. ఫైనల్గా ఇవి ఉన్నాయి. వీటిని కూడా
తీసేయమని చెప్తున్నానండి, త్వరలో తీసేస్తాడు. ఇప్పుడేనండి మా పాప వచ్చేసింది. రేపు స్కూల్ లేదని అంటుంది. మరి అంటే స్కూల్లో సైన్స్ సంబంధించింది, సైన్స్ ఎగ్జిబిషనా ఏదో మొత్తానికి ఉందండి, సైన్స్ సంబంధించింది. అందరినీ రేపు వైట్ అండ్ వైట్ యూనిఫామ్ వేసుకొని రమ్మన్నారు. మరి మా పాప లేదంటుంది. క్లాస్ టీచర్ కాల్ చేసి అడగాలండి. ఐ హోప్ ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. రేపటి నుంచి కంటిన్యూగా వీడియోస్ ఉంటాయండి, చూస్తూ ఉండండి. ప్లీజ్ కామెంట్స్. బాయ్.